విజయ్ గారు, దీక్షా దివస్ దయాకర్ గారు కూడా చెప్తున్నారు, అంటే తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కరే తెచ్చింది కాదు, ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీ చూస్తే మాత్రం తెలంగాణ అంతా ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ దీక్షతోటే మొదలైంది ఉద్యమం వల్ల ఎలాంటి సందేహం లేదు. కానీ మొదలైన తర్వాత చాలామంది ఆడారు, చాలామంది పోరాడారు, తెలంగాణ వచ్చింది. ఈ దీక్షా దివస్ను చాలా ఘనంగా నిర్వహించారు. ఏంటి పంచాయతీ ఎన్నికల ముందే ఉన్న స్ట్రాటజీ ఇది కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ఆలోచన? కళ్యాణ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా సోదరుడు ఎమ్మెల్సీ దయాకరణ గారికి టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. దీక్షా దివస్ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా. దీక్షా దివస్ అనే కార్యక్రమానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. దయాకరణ కూడా తెలుసు. దయాకరణ అప్పుడు ఒక కేసీఆర్ గారి భాగంలో ఒక పాటగా పనిచేసిండు, ఆయన కూడా తెలుసు. ఆయన కూడా తెలుసు. తెలంగాణ కోసం 1952 నుంచి కూడా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలైనటువంటి ఉద్యమం. 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు అది. 1952 నుంచి స్టార్ట్ అయింది. 56లో రాష్ట్ర విభజన నేను అదే చెప్తా ఉన్నా. రాష్ట్రము అప్పుడు 56లో ఉమ్మడి ఏది తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కుట్రలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. 1969లో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు దాదాపు 11 ఎంపీ స్థానాలు ఉంటే ఎంపీ స్థానం వాళ్ళ ఎంపీలందరినీ లాక్కొని మెర్జీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని నిర్వీర్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు దాదాపు 369 మంది విద్యార్థి యువకులని ఫైరింగ్ చేసి పిట్టల్ని కాల్చి చంపిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. ఇవి చాలామంది ఉద్యమంలో తెలంగాణ కోసం వచ్చిండ్రు పోయిండ్రు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టినటువంటి పీడని విరగొట్టాలని చెప్పేసి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఆకాంక్షనే ముఖ్యము. అందుకని రాష్ట్రం రావాలని 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి ఎత్తిన జెండాని కిందికి దించకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, నేను హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతా అని చెప్పేసి మాట్లాడి ప్రతినబూని తెలంగాణ ఉద్యమం జెండా ఎత్తి ఈరోజు తెలంగాణ సాధించినట్టు గొప్ప స్వాప్నికుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనే విషయాన్ని ఎవరు కాదనలేని సత్యం ఇది. ఎంతో మంది తెలంగాణ జెండా ఎత్తుకున్నారు, వదిలేశారు. కానీ ఎత్తిన జెండాని తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు కూడా ఎత్తిన జెండాని దించకుండా కొట్లాడి చావు నోట్లో తలబెట్టి సాధించిన వీరుడు తెలంగాణ సాధకుడు కేసీఆర్. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అంటున్న పాయింట్ దయాకర్ గారినైనా మిమ్మల్ని అడిగిందైనా, నీళ్లు నిధులు నియామకాల కోసం, స్వపాలన కోసం, సొంత రాష్ట్రం కోసం చాలామంది పోరాడాలు, సాధించుకున్నారు. అయితే గత 10 ఏళ్ళు రకరకాల అలిగేషన్లు, ఆరోపణలు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలిగేషన్లు, ఆరోపణలు ఏంటి అసలు? అంటే అంధకారం అవుతుంది రాష్ట్రం అనే పరిస్థితి నుంచి నిజంగానే విద్యుత్ వెలుగులు తెచ్చారు 10 ఏళ్లలో. కదా వెలుగుల వెనుక చీకటి దందా ఉంది అనేది కదా ఇప్పుడు చర్చ. ఎందుకు ఆ రాష్ట్రాన్ని తెచ్చిందే ఎందుకోసమా? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రదేశం కర్ర పట్టుకొని ఏ రకంగా తెలంగాణకు అవమానపరిచే విధంగా మాట్లాడిందో చూసినాం. తెలంగాణ వస్తే మీకు ఏం పవర్ ఉండదు, నీళ్లు ఉండవు అని చెప్పేసి అవమానించినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు. దాన్ని తిరగదోడి కేసీఆర్ గారు తెలంగాణ వస్తే ఇట్లా ఉంటుందని చెప్పేసి 24 గంటల విద్యుత్తుని నిరంతరాయంగా రైతాంగానికి అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విద్యుత్ సంస్కరణల వల్లనే తెలంగాణ ఈరోజు విదజిల్లుతుందండి. తెలంగాణ ఈరోజు 24 గంటల విద్యుత్ ఈరోజు ఉందంటే కారణం కేసీఆర్ గారండి. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే, కేసీఆర్ గారు చేసినటువంటి చర్యల వల్లనే ఈరోజు తెలంగాణలో విద్యుత్తు వెలుగులు నింపుతా ఉంది. దేశానికే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రం ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. గతంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు విద్యుత్తు నిరంతరాయంగా రైతాంగానికి అందించిన చరిత్ర ఈ పార్టీలకు ఉన్నాయండి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా దాదాపు 20-22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఉన్నదా? కేసీఆర్ గారు చేసినటువంటి చర్యల వలన ఈరోజు తెలంగాణలో 24 గంటల విద్యుత్తు సాధ్యమైనటువంటి వాస్తవాన్ని తెలిసిందే కదా. విద్యుత్ డిస్కంలన్నీ సంక్షోభంలో పడ్డాయి, అప్పుల పాలయ్యాయి, దివాలా తీసాయి, మీ వల్లే అనేది కదా ఇక్కడ సార్. ఇప్పుడు దాదాపుగా విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలోనే దాదాపుగా 4 లక్షల కోట్ల సంపదని సృష్టించిన కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారు ఆయన ఇంటి కోసం వాడుకోలేదు, ఆయన సొంత అవసరాల కోసం వాడుకోలేదు. ఈ రాష్ట్రం సంపద అది. ఈ 4 లక్షల కోట్ల సంపద సృష్టించినప్పుడు అయితే అయితుండొచ్చు, ఒక 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు అయితే అయితుండొచ్చు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.